Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సావిత్రీదేవి పూజా విధానము. స్తోత్రము. నారదుడు అడిగాడు, భగవాన్, మునివరుడగు పరాశరుడు సావిత్రి యొక్క ఏ ధ్యాన పూజా విధానములను, ఏ స్తోత్రమును, ఏ మంత్రమును ఉపదేశించెను? రాజు ఏ విధానమున వేదజననీయగు సావిత్రిని పూజించెను? ఏ వరమును పొందెను? ఏ విధముగా భగవతి అతనితో సుపూజిత అయ్యెను? ఈ విషయములనన్నింటినీ మీతో నేను వినదలుచుకున్నాను. సావిత్రి యొక్క శ్రేష్ఠ మహిమ అత్యంత గోపనీయము. దయచేసి నాకు తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, జ్యేష్ఠ కృష్ణ త్రయోదశి నాడు సంయమముతో నుండి చతుర్దశి దినమున వ్రతము చేసి శుభ సమయమున భక్తితో భగవతిని పూజింపవలెను. ఇది 14 సంవత్సరముల వ్రతము. దీని యందు 14 పళ్ళు, 14 నైవేద్యములు సమర్పించబడును. పుష్పములు, ధూపము, యజ్ఞోపవీతాతులతో విధిపూర్వకముగా పూజించి నైవేద్యమును సమర్పించు విధానము కలదు. మంగళ కలశమును స్థాపించి దాని మీద తమలపాకులను ఉంచవలెను. గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, పార్వతిని ద్విజుడు పూజించవలెను. ఆవాహిత కలశము మీద తన ఇష్టదైవమగు సావిత్రిని ధ్యానించవలెను. ఇప్పుడు దేవి సావిత్రి యొక్క ధ్యానమును వినుము. మాధ్యందిని శాఖయందు ఈ ప్రతిపాదన కలదు. స్తోత్రము, పూజా విధానము, సమస్త కోరికలను తీర్చు మంత్రమును కూడా తెలిపెదను వినుము. ధ్యానము ఇలా ఉంటుంది. భగవతి సావిత్రి వర్ణము తప్తకాంచన సన్నిభము. ఆ దేవి సదా బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానమై ఉండును. గ్రీష్మ ఋతువున మధ్యాహ్న కాలమునందలి వేల కొలది సూర్యులను బోలి ఆమె భాసిల్లుచుండును. ఆమె ముఖము మీద చిరునవ్వు వ్యాపించి ఉండును. రత్నమయ భూషణములతో అలంకృతమై ఉండును. 2 విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉండును. భక్తులను అనుగ్రహించుటకై సాకార రూపమున ప్రకటిత అయినది. ఈమె జగన్మాత, ప్రభువు యొక్క ప్రాణప్రియ. ఈ దేవిని సుఖద, ముక్తిద, శాంత, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రధాత్రి అని అంటారు. ఈమె వేదములకు అధిష్టాత్రీ దేవి. వేదశాస్త్రములు ఈమె స్వరూపములు. అట్టి వేదబీజ స్వరూప వేదమాత భగవతి సావిత్రిని నేను ఉపాసించెదను. ఇట్లు ధ్యానించి నైవేద్యమును సమర్పించవలెను. తరువాత శ్రద్ధతో కలశము మీదకు భగవతి సావిత్రిని ఆవాహనము చేయవలెను. వేదోక్త మంత్రములను ఉచ్చరించుచు షోడశోపచారములతో భగవతిని పూజింపవలెను. విధి విధానముగా పూజాస్థుతులను సంపన్నము చేసి దేవేశ్వరి సావిత్రికి ప్రణామము చేయవలెను. ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, అనులేపనము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, శీతల జలము, వస్త్రము, భూషణము, మాల, చందనము, ఆచమనము, మనోహరమైన శయ్య, ఇవి ఆ దేవికి సమర్పించదగిన షోడశోపచారములు. ఆసన మంత్రము. దేవి, ఈ ఆసనము ఉత్తమ కర్రతో గాని సువర్ణముతో గాని నిర్మించినదై ఉండవలెను. దేవతలకు నివాసయోగ్యమై ఈ పుణ్యప్రదమగు ఆసనము మీ కొరకు సమర్పింపబడుచున్నది. పాద్యము. ఈ తీర్థ పవిత్ర జలము పాద్యరూపమున నేను మీకు సమర్పించుచున్నాను. ప్రేమను ఉత్పన్నము చేయు ఈ పాద్యము పూజకు ఒక ప్రముఖ అంగముగా భావించబడును. అర్ఘ్యము. దేవి, ధూపము, పుష్పములు, తులసి, శంఖజలములతో ఈ అర్ఘ్యము సమకూర్చబడినది. అట్టి పవిత్రమై పుణ్యప్రదమైన అర్ఘ్యము మీ కొరకు నివేదింపబడినది. స్నానము. దేవి, చందనముతో కలిపిన ఈ జలము సుగంధితము చేయబడినది. దానికి తోడు పరిమళముతో సిద్ధపరపబడిన ఈ తైలము కూడా మీకు అర్పింపబడుచున్నది. స్నానము చేయుటకు యోగ్యమైన ఈ జలమును భక్తితో నేను మీ ఎదుట ఉంచుచున్నాను. దీనిని స్వీకరింపుము. అనులేపనము. అంబికే, పరిమళ వస్తువులతో తయారు చేయబడినది, సుగంధముతో కూడినది, చందన జలములతో తడుపబడినది, ప్రీతిని పెంపొందింపజేయు పవిత్ర అనులేపనమును భక్తితో మీ ఎదుట నివేదించుచున్నాను. స్వీకరింపుము. ధూపము. పరమేశ్వరి, ఈ ఉత్తమ ధూపము సకల మంగళకరము, సకల శుభదాయకము, పుణ్యప్రదము.
దీనిని మీరు స్వీకరింపుడు. దీపము దేవి సుగంధముతో కూడి సుఖమునసుగుచు ప్రకాశమును వ్యాపింపచేయు ఈ దీపమును జగత్తునకు చూపుటకు నేను మీ ముందుంచుచున్నాను. ఈ దీపము అంధకారమును దూరము చేయు ప్రముఖ బీజము. నైవేద్యము దేవి తుష్టి పుష్టి ప్రీతి పుణ్యమును ప్రసాదించున్నది, ఆకలిని ఉపశమింపజేయు సాధనము. ఈ రుచికరమైన నైవేద్యమును మీ ఎదుట నేను సమర్పించుచున్నాను, దీనిని గ్రహింపుము. శీతల జలము దేవి దప్పికను తీర్చు కారణము, జగత్తునకు రూపమును ప్రసాదించున్నది, జగత్తునకు జీవనమైనది అట్టి ఈ పరమ శీతల జలమును మీ సేవయందు ఉంచుచున్నాను, దీనిని స్వీకరింపుము. వస్త్రము పరమేశ్వరి దూదితో పట్టుతో చేసిన ఈ వస్త్రమును గ్రహింపుము. శరీరమునకు ఇది శోభ చేకూర్చును, దీనిని ధరించుట వలన సభలయందు మిగుల ప్రతిష్ఠ పొందుదురు. భూషణము దేవి సువర్ణాది రత్నములతో నిర్మింపబడి సదా వెలుగొందుచు శోభను పెంపొందించు సుఖదము పుణ్యప్రదమగు ఈ రత్నమయ భూషణములను స్వీకరింపుము. ఫలము అనేక వృక్షముల నుండి ఉత్పన్నములై వివిధ రూపములు కలిగి ఫలస్వరూపమగు ఫలములను ప్రసాదించు సాధనమగు ఈ ఫలమును స్వీకరింపుము. పూలమాల దేవి అనేక విధములగు పుష్పములతో గూర్చిన ఈ మాల సకల మంగళములకు ప్రతిమ వంటిది. దీని సర్వాంగములు శుభప్రదములు, అత్యంత శోభతో ఇది విలసిల్లును. పుణ్యములు ప్రసాదించు ఈ మాలతో మిగుల ఆనందము కలుగును, కనుక మీరు దీనిని స్వీకరింపుడు. చందనము దేవి మీరు పుణ్యప్రదము అత్యంత పరిమళముతో కూడిన ఈ చందనము గైకొనుడు. సింధూరము లలాట శోభను ఇనుమడింపజేయు సింధూరము భూషణములలో సర్వోత్తమమైనదిగా భావింపబడును, అందువలన స్వీకరింపుడు. యజ్ఞోపవీతము ముడివడిన యజ్ఞోపవీతము పరమ పరిశుద్ధము, పవిత్ర సూత్రములతో చేయబడినది, వైదిక మంత్రములతో ఇది శుద్ధిపరపబడినది, దీనిని గైకొనుడు. ఈ ద్రవ్యములను మూలమంత్రముతో భగవతి సావిత్రికి సమర్పించి స్తోత్రము చేయవలెను. తరువాత భక్తిపూర్వకముగా బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. సావిత్రి ఈ శబ్దమునందు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దమును ప్రయోగించవలెను. దీనికి పూర్వము లక్ష్మి మాయ కామబీజములను ఉచ్చరించవలెను. ఇది ఓం హ్రీం క్లీం శ్రీం సావిత్రి ఐ స్వాహ ఈ అష్టాక్షర మంత్రమును చెప్పవలెను. సకల కోరికలను ప్రసాదించు భగవతి సావిత్రి స్తోత్రము మధ్యందిని శాఖయందు వర్ణించబడినది. బ్రాహ్మణులకు జీవన స్వరూపమగు ఈ స్తోత్రమును నీకు తెలుపుచున్నాను, వినుము. ఇది ప్రాచీన కాలము నాటి విషయము. భగవంతుడగు శ్రీకృష్ణుడు గోలోకధామమునందు విరాజమానుడై ఉండెను. అప్పుడు ఆ స్వామి బ్రహ్మ దగ్గరకు వెళ్ళుమని సావిత్రిని ఆజ్ఞాపించెను. కానీ సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు ఇష్టపడలేదు. అప్పుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు చెప్పగా బ్రహ్మ భక్తితో వేదమాతయగు సావిత్రిని స్తుతింపసాగాను. తరువాత సావిత్రి సంతుష్టురాలై బ్రహ్మను తన భర్తగా పొందుటకు అంగీకరించెను. బ్రహ్మదేవుడు సరస్వతిని ఇట్లు స్తుతించెను. బ్రహ్మ చెప్తున్నాడు, సుందరి నీవు సచ్చిదానంద స్వరూపవు, మూల ప్రకృతివి. నీ దివ్య విగ్రహము హిరణ్మయము. నీవు దయతో నా ఎడల ప్రసన్నురాలు కమ్ము. దేవి నీవు పరమ తేజోరూపవు. నీ ప్రతి అంగమునందు పరమానందము వ్యాప్తమై ఉన్నది. ద్విజాతీయులకు జాతి స్వరూపవగు సుందరి నీవు నా ఎడల ప్రసన్నురాలు కమ్ము. సుందరి నీవు నిత్యవు, నిత్యప్రియవు, నిత్యానంద స్వరూపవు, సకల మంగళములను ప్రసాదించు దేవివి. నీవు నా ఎడల ప్రసన్నురాలు కమ్మని కోరుకొనుచున్నాను, అనుగ్రహింపుము. శోభనాంగి నీవు బ్రాహ్మణులకు సర్వస్వము. నీవు సర్వోత్తమమైన దానవు. మంత్రసారతత్వము నీవే. నీ ఉపాసన వలన సుఖము మోక్షతత్వము సులభము. నా ఎడల ప్రసన్నురాలు గమ్ము. బ్రాహ్మణుల పాపరూప ఇంధనమును దహించుటకు ప్రజ్వలిత అగ్నివి. బ్రహ్మతేజమును ప్రసాదించుట నీ సహజ గుణము. నీవు నన్ను అనుగ్రహింపుము. మనోవాక్కాయ కర్మలతో చేసిన పాపములన్నీను నీ నామస్మరణము వలననే భస్మమగును.
ఇట్లు స్తుతించి జగద్ధాతయగు బ్రహ్మ అచ్చటనే సభాభవనమునందే విరాజమానుడయ్యను. అప్పుడు సావిత్రి అతని వెంట బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు సంసిద్ధురాలయ్యను. ఈ స్తోత్రరాజములో అశ్వపతి మహారాజు భగవతి సావిత్రిని స్తుతించెను. అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై అతనికి దర్శనమిచ్చెను. రాజు ఆమెతో తాను కోరిన వరములను పొందెను. ఈ స్తవము పరమ పవిత్రము. సంధ్యా సమయము తరువాత పురుషుడు దీనిని పఠించినచో 4 వేదములు అధ్యయనము చేసిన ఫలము లభించును. శుభం. Subscribe and share my channel Sudarsana.